హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఈ నెల 15వ తేదీన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ను ఇస్తామని, 19వ తేదీన మరి భారీ మెగా డిఎస్సి సభ నిర్వహించి ఆ సభలో ఎవరైతే ఎంపిక అయ్యేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా మరి నియామక పత్రాలు అందిస్తారు అంటూ మనం వివిధ దినపత్రికల్లోని వార్తల ద్వారా తెలుసుకున్నాం. మరి నిన్న జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏపీ మెగా డిఎస్సిని ఎటువంటి అవకతవకలు లేకుండా మరి నిర్వహించడం జరిగింది అంటూ పేర్కొనడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆటో డ్రైవర్లకు దసరా కానుక అని పేర్కొనడంతో పాటు మొత్తం మరి సూపర్ 6 లో పేర్కొన్నటువంటి పథకాలన్నింటినీ ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఇక్కడ మనం అవినీతి లేకుండా మెగా డిఎస్సి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేలా మెగా డిఎస్సి దస్త్రంపై మొదటి సంతకం చేశాను. ఏడాదిలోనే ఉద్యోగాలు ఇస్తున్నాం. ₹1 అవినీతి లేదు. ప్రతిభ ప్రకారమే అవకాశాలు దక్కాయి. ఏడాదిలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తాం. రాష్ట్రంలో 1,00,000 మంది పొదుపు మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దబోతున్నాం అంటూ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభలో మాట్లాడిన విషయం మనందరం కూడా గమనించవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు తెలియజేస్తున్న దాని ప్రకారం ఏపీ మెగా డిఎస్సిలో ఎటువంటి అవినీతి అనేది లేదు అని, మరి పక్కాగా ఏదైతే అభ్యర్థుల యొక్క మెరిట్ అనేది సాధించారో దాని ప్రకారమే నిర్వహిస్తున్నాం అంటూ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ నెల 19వ తేదీన మరి భారీ మెగా సభ నిర్వహించి ఆ రోజు నియామక పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దానికి సంబంధించి కూడా మనం సోషల్ మీడియాలో మరి ఒక సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇది అయితే సోషల్ మీడియా అంటే వాట్సాప్ లో మనకు కనిపిస్తున్నటువంటి సమాచారం. ఒకసారి దీన్ని కూడా మనం పరిశీలిద్దాం. దీనికి మరి ఇది అఫీషియల్ న్యూస్ అయితే కాదు, వాట్సాప్ న్యూస్. మరి ఒకసారి దీన్ని గమనించినట్లయితే ఈ నెల 19న అమరావతిలో అసెంబ్లీ సమీపంలో డిఎస్సి అభ్యర్థులచే భారీ బహిరంగ సభకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి సుమారు 6,000 మంది అంటే అభ్యర్థులతో పాటు ఒక సహాయకుడు కూడా వెళ్లే విధంగా ఆర్టీసీ ద్వారా సభా ప్రాంగణానికి చేర్చాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. కనుక 18వ తేదీ మధ్యాహ్నానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండండి. లగేజీతో పాటు అమరావతి సభ అనంతరం స్కూల్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తారు. తదనంతరం దసరా హాలిడేస్ లో ట్రైనింగ్ ఇచ్చి సెలవులు ముగిసి స్కూల్స్ రీఓపెన్ అయ్యే రోజు అంటే అక్టోబర్ 3వ తేదీన విధుల్లో చేరేలా ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. కనుక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుండి ఫోన్ కాల్స్ వస్తాయి. వచ్చిన వెంటనే మరి వారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ సెల్ ఫోన్స్ రీఛార్జ్ చేసుకుని అందుబాటులో ఉంచుకోగలరు. ఆల్ ది బెస్ట్ అంటూ మనకి ఇలా ఒక వాట్సాప్ మెసేజ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. మొత్తానికి ప్రభుత్వం అయితే 19వ తేదీన మెగా డిఎస్సి మెగా సభ నిర్వహించి ఆ సభలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని భావిస్తున్న విషయం మనం వివిధ వార్తాపత్రికల ద్వారా కూడా తెలుసుకున్నాం. మరి 18వ తేదీనే మరి అభ్యర్థులంతా కూడా విజయవాడకు బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి వీటి మీద ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో దీని ప్రకారం మరి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ద్వారానే మరి మనకు స్కూల్స్ అనేవి అలాట్ చేయబోతున్నారు అంటూ కూడా ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి అభ్యర్థులకు దసరా హాలిడేస్ లో ట్రైనింగ్ ఇచ్చి మరి స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత వారిని స్కూల్స్ లో జాయిన్ అవ్వండి అని పేర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇది మనకు వాట్సాప్ లో కనిపిస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సిని అవినీతి లేకుండా నిర్వహించామంటూ సీఎం గారు తెలియజేశారు. ఇక ఈ 15వ తేదీన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ రాబోతోంది. 19వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను ప్రభుత్వం అందించబోతోంది. దసరా సెలవుల తర్వాత అభ్యర్థులు కొత్త పాఠశాలల్లో కొత్త ఉద్యోగంలో చేరబోతున్నారు. ఇది ప్రస్తుతం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి
మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.